హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం యూనిట్ 2లో 4th ప్రాబ్లం ఫ్రాక్షనల్ న్యాప్సాక్ పార్ట్ బిలో మనకు వస్తుంది. ఇది 14 మార్క్స్ కానీ ఇవ్వచ్చు లేదా 7 మార్క్స్ కానీ ఇవ్వచ్చు. ఇది మనకి చాలా ఇంపార్టెంట్. దీని కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక రిక్వైర్డ్ వెయిట్ ఇస్తాడు బ్యాగు. ఆ బ్యాగులో ఎన్ని ఐటమ్స్ పడితే దానికి హైయెస్ట్ ప్రాఫిట్ ఎంత వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక స్మాల్ షాప్ పెట్టారు. మీరు పెద్ద షాపింగ్ మాల్ నుండి కొన్ని ఐటమ్స్ తెచ్చుకొని మీరు అమ్ముకోవాలి. మీరు ఎన్ని ఐటమ్స్ తెస్తే మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది అని క్యాలిక్యులేట్ చేయడమే వెయిట్. దీని ఫ్రాక్షనల్ న్యాప్సాక్ యొక్క మెయిన్ ప్రాబ్లం. సో మనకి ఇందులో ఏమి ఇస్తాడంటే, ప్రాఫిట్స్ ఇస్తాడు, నెక్స్ట్ వెయిట్స్ ఇస్తాడు. ప్రాఫిట్స్ మన క్వశ్చన్ పేపర్లో వేస్తారు కూడా, నో ప్రాబ్లం. ఫర్ ఎగ్జాంపుల్ 5, 10, 5, 15, 7, 6, 18, 3 ఇలా ఇచ్చాడు అనుకోండి. వెయిట్స్ కరస్పాండింగ్ 2, 3, 5, 7, 1, 4, 1 ఇలా ఇచ్చాడు అనుకోండి. వెయిట్స్ మనం ఎన్ వాల్యూస్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. ఆబ్జెక్ట్స్ 1, 2, 3, 4, 5, 6, 7 ఈక్వల్ సమ్ 15 ఇచ్చాడు అనుకో. ఇది ఆల్రెడీ ఇచ్చిన ప్రాబ్లమే, నేను చెప్తున్నా క్వశ్చన్ పేపర్లో, అందుకని ఈ ప్రాబ్లం నేను తీసుకున్నా. ఈక్వల్ 15. మనకి ఈక్వల్ ఎంత? టోటల్ ఆబ్జెక్ట్స్ 7. సో ఈక్వల్ 7. మనకి వెయిట్స్ ఇచ్చాడు, ప్రాఫిట్స్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది ప్రాఫిట్ బై వెయిట్ కనుక్కోవాలి. ప్రాఫిట్ బై వెయిట్ మనకి ఎంత వచ్చింది? 2/5, 10/2, 5/3, 15/5, 7/7, 6/1, 18/4, 3/1. మనకి ఇలా ప్రాఫిట్ బై వెయిట్ వాల్యూస్ వేసుకోవాలి. 5, 1.6 దీని వాల్యూ. నెక్స్ట్ 15/5, 3, 7/7, 1, 6, 18/4 అంతా 4.5, ఇది 3. మనకి ప్రాఫిట్ బై వెయిట్ వాల్యూస్ వచ్చేసాయి. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో ఏదైతే హైయెస్ట్ ప్రాఫిట్ ఉందో దాని కరస్పాండింగ్ వెయిట్ బ్యాగ్ ఎంత ఇచ్చాడు? 15 టోటల్ వెయిట్, అది మైనస్ చేయాలి. 15 మైనస్, అందులో మనకి XI వాల్యూస్ కనుక్కోవాలి. XI వాల్యూస్ ఏంది? X1, X2, X3, X4, X5, X6, X7 ఎట్లాగా X వాల్యూస్ కనుక్కోవాలి. 7 ఉన్నాయి కాబట్టి X7 వరకు కనుక్కోవాలి. సో కరస్పాండింగ్ X వాల్యూస్ ఏమొస్తాయో మనం వేసుకుందాం. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఈ బ్యాగ్లో మనకి ఇచ్చిన వెయిట్ సరిపోయింది అనుకో, ఆ కరస్పాండింగ్ X వాల్యూస్ దగ్గర మనం 1 పెట్టుకుంటాం. లేదు సరిపోలేదనుకో 0 పెట్టుకుంటాం. ఎంతైతే సరిపోయిందో అంత కూడా వేసుకొని ఫ్రాక్షనల్ నెంబర్ వేసుకుంటాం బ్యాగ్లో. ఇందులో హైయెస్ట్ వెయిట్ ప్రాఫిట్ బై వెయిట్ ఎంత వచ్చింది? 6. ద కరస్పాండింగ్ వెయిట్ 1. సో 15 మైనస్ 1, 14 సరిపోతుంది. కాబట్టి ఇది 1, 2, 3, 4, 5 ఫిఫ్త్ వాల్యూ. సో X5 దగ్గర వేసుకుంటాం 1. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ ఎంత? 5. దాని కరస్పాండింగ్ వెయిట్ 2 మైనస్ చేస్తాం. 14 మైనస్ 2 ఎంత? 12. సో సరిపోతుంది, 1 పెట్టుకున్నాం. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 4.5. దాని కరస్పాండింగ్ వెయిట్ 4. 12 మైనస్ 4 ఎంత? 8. 1 పెట్టుకున్నాం. ఓకే, నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. సో ఈక్వల్ వాల్యూస్ వచ్చి ఇది కూడా మీకు చెప్తా. ఈక్వల్ వచ్చినప్పుడు మనకి ఏదైతే తక్కువ వెయిట్ ఉందో అది ఫస్ట్ మనం
తీసేసుకుంటాం. ఎందుకంటే తక్కువ వెయిట్ ఉంది, మనకు ప్రాఫిట్ కూడా వచ్చిద్ది. అందుకోసం మనం తక్కువ వెయిట్ అనేది ఫస్ట్ ప్రిఫర్ చేస్తాం. లేదా మనం నచ్చింది ఏదైనా తీసుకోవచ్చు. ఫస్ట్ ప్రిఫర్ చేసి తక్కువ వెయిట్ అనేది తీసుకుంటే మనకు ప్రాఫిట్ ఎక్కువ వెయిట్ వస్తుంది కాబట్టి అదే తీసుకోవాలి. సో లాస్ట్ వాల్యూ కదా ఇది, ఇక్కడ 1 పెట్టుకుంటాం. సో వెయిట్ 1 - 8 - 1 7 సరిపోతుంది కాబట్టి 1 పెట్టుకున్నాం. నెక్స్ట్ హైయెస్ట్ వాల్యూ 3, దాని కరస్పాండింగ్ వెయిట్ 5. 7 - 5 2 పెట్టుకుంది. ఇక్కడ ఇది నెక్స్ట్ వాల్యూ 3 వాల్యూ కాబట్టి 3కి దగ్గర పెట్టుకున్నాం. x1 x2 x3 x4 x5 x6 x7 ఇంకా 2 వాల్యూస్ మనకు కావాలి. మనకి రెండిట్లో హైయెస్ట్ 1.6, దీని కరస్పాండింగ్ వాల్యూ ఎంత 3. మనకి ఇక్కడ ఎంత ఉంది 2 ఉంది, మనకి వెయిట్ ఎంత ఉంది 3 ఉంది. సో మనం 2 మాత్రమే మైనస్ చేయగలం. మనకి ఇచ్చిన వెయిట్ 3, సో 2/3 వేసుకుంటాం. మనకి 0, ఎందుకంటే ఇంకా బ్యాగ్లో స్పేస్ లేదు కాబట్టి మనం ఏమి తీసుకెళ్ళాం 0. దేర్ఫోర్ మనకి టోటల్ వెయిట్ ఉందో కనుక్కోవాలంటే మనం ఫార్ములా సిగ్మా XiWA వెయిటింగ్ ఫార్ములా దట్ ఈక్వల్ టు 1 XI వాల్యూస్ వెయిట్ వాల్యూస్ చేయాలి. 1 మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటి. 1 × 2 ప్లస్ 3 × 2/3 ప్లస్ 5 × 1 ప్లస్ 0 × 7 ప్లస్ 1 × 1 ప్లస్ 4 × 1 ప్లస్ 1 × 1 ఈక్వల్ టు 15. మనకి ఇది ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే మెయిన్గా మనకి ఇచ్చిన ఈ వెయిట్, నెక్స్ట్ మనకి క్వశ్చన్లో ఇచ్చిన వెయిట్, వచ్చిన వెయిట్ రెండు ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే మనం ఇచ్చిన బ్యాగ్లో వెయిట్ ఎన్ని వస్తువులు ఉన్నాయో కంప్లీట్గా ఫిల్ చేస్తాం కాబట్టి ఇచ్చిన వెయిట్, మనకు వచ్చిన వెయిట్, ఇచ్చిన వెయిట్ రెండు ఈక్వల్ అవ్వాలి. లేదా తక్కువ ఉన్నా పర్లేదు కానీ ఎక్కువ మాత్రం ఉండకూడదు. తక్కువ ఉండేది కూడా జరగదు, ఎందుకంటే మనం మొత్తం ఫిల్ చేస్తాం కాబట్టి. మనకి కరెక్ట్ వాల్యూ, మనం చేసిన ఆన్సర్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవాలంటే కరెక్ట్గా 15 వస్తే మనం చేసింది రైట్. లేదా ఎక్కువ వచ్చిందనుకో మనం చేసిన ఆన్సర్ తప్పు అనమాట. మనం ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుండి యాడ్ తప్పు చేసాం చెక్ చేసుకోవాలి. మల్టిప్లికేషన్ కానీ లేదా యాడ్ చేయడంలో కానీ లేకపోతే సబ్ట్రాక్ట్ చేయడంలో ఎక్కడైనా ఒక దగ్గర మిస్టేక్ వచ్చింది, అది ఎక్కడ వచ్చిందని మనం ఫస్ట్ నుండి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ రాలేదు కాబట్టి. సో మనకు వచ్చింది కాబట్టి సేమ్ వచ్చింది కాబట్టి కరెక్ట్ మనం చేసింది వెయిట్. నెక్స్ట్ మనం ప్రాఫిట్ కనుక్కోవాలి PA. ఇప్పుడు ప్రాఫిట్ సేమ్ యాజ్ ఇస్ అట్ అలానే కనుక్కుంటాం. 1 × 10 కాకపోతే ప్రాఫిట్ వాల్యూస్ చేస్తాం. ప్లస్ 5 × 2/3 ప్లస్ 15 × వాల్యూ ఎంత 1 ప్లస్ 7 × 0 ప్లస్ 6 × 1 ప్లస్ 18 × 1 ప్లస్ 3 × 1. మనకి ఇవన్నీ చేస్తే 10 54.6 వచ్చింది ఆన్సర్. మన క్యాల్సిలో కొట్టి చూసుకున్నా కానీ లేదా మనం చేసుకోవాలనుకున్నా కానీ చేసినా కానీ మనకి ఆన్సర్ 54.6 వచ్చింది. కావాలంటే చెక్ చేసుకోండి. మనకి హైయెస్ట్ ప్రాఫిట్ అంతా సిగ్మా XiPi వాల్యూ 54.6 వచ్చింది, వెయిట్ 15 వచ్చింది. సో మనకి 15 ఐటమ్స్ పడుతున్నాయి వెయిట్, మనకు వచ్చిన ప్రాఫిట్ 54.6. సో ఇదండి ఆన్సర్ ఫ్రాక్షనల్ ల్యాబ్స్. మనం ఏం చేయాల్సిన లేదు, ప్రాబ్లం యాస్టిజెట్ ఇలా చేసుకుంటే సరిపోద్ది, మనకు ఫుల్ మార్క్స్ వేస్తారు, ఏం పర్వాలేదు. సెకండ్ యూనిట్లో పార్ట్ B కింద వచ్చింది 4th క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ అడగచ్చు కామెంట్స్లో, నో ప్రాబ్లం. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కానీ చేస్తా. ఓకే బాయ్.